రుణమాఫీ చేసిందని చెప్పేసి మంత్రి పొంగులేటి ఒక సంచలన కామెంట్ అయితే చేసింది. ఇది ఇట్లా ఉంటే డీకే అరుణ ఒక సంచలన అంటే ఒక వార్త తెర మీద తీసుకొచ్చింది. ఆమె వాదన ఏంటంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిర్రు, నా ఆఫీసులో పనిచేసే సిబ్బంది వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిర్రు, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు, నేను ఐఫోన్ వాడుతున్నా కాబట్టి ఐఫోన్ సంస్థ నన్ను అలర్ట్ చేసింది, ఈ ట్యాపింగ్ కేసును మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగించాలి, సిట్ అధికారులు సిబిఐకి అప్పగించాలి, ఎందుకు ట్యాపింగ్ చేసిర్రు, ఎవరెవరు ట్యాపింగ్ చేసిర్రు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు, ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇతర వేరే వ్యక్తుల వ్యక్తిగత ఫోన్లు ట్యాప్ చేసి వారు ఏం మాట్లాడుకుంటున్నారో వినడం చట్టరీత్యా నేరం, చట్ట వ్యతిరేకం, అది శిక్షార్హం అని చెప్పేసి పాలమూరు ఎంపీ డీకే అరుణ అయితే కోరుతా ఉన్నారు. ఒకసారి చూద్దాం. తన ఫోన్ను ఖచ్చితంగా ట్యాప్ చేశారని పాలమూరు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాప్ అవుతుందని ఐఫోన్ కంపెనీ తనను అలర్ట్ చేసినట్లు ఆమె చెప్పారు. అప్పుడు తాను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించారు. తన ఫోన్తో పాటు సిబ్బంది ఫోన్లు, ప్రతిపక్షాల ఫోన్లు కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిందని ఆమె అన్నారు. బీజేపీ ఆఫీసులో పనిచేసే సిబ్బంది ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ ట్యాపింగ్ కేసులు సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి ఆమె డిమాండ్ చేసింది. ఇకపోతే బనకచర్ల ప్రాజెక్టు మీద కూడా బీఆర్ఎస్ కావాలని రాజకీయం చేస్తుందని చెప్పేసి కూడా ఆమె మండిపడ్డారు. సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుంది, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటే ఎవరి ప్లాన్ ఏంది, ఎవరి ఆలోచన ఏంది అని చెప్పేసి ట్యాపింగ్ చేసింది. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపిరు, బుద్ధి చెప్పి, అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇలాంటి రాజకీయాలు గేము బీజేపీని బ్లేమ్ చేస్తూ, కాంగ్రెస్ తోటి దోస్తీ చేస్తూ మైండ్ గేమ్ ఆడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ఇందులో శిక్షకు అర్హులు ఉంటారో, ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇచ్చేయాలి. బాధితుల వాంగ్మూలాలన్నీ కూడా సేకరించి తగిన సాక్ష్యాలన్నీ కూడా ఇచ్చేసి అవసరమైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించి ట్యాపింగ్కి పాల్పడినటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా విచారించాలని చెప్పేసి, విచారించి తగిన శిక్ష వేయాలని చెప్పేసి కూడా ఎంపీ డీకే అరుణ అయితే కోరుతా ఉంది. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసు మీద గోనె ప్రకాష్ రావు మాజీ చైర్మన్, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు కూడా మాట్లాడుతూ అన్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా అయింది, కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు, కావాలనే సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు, బాల్క సుమన్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. బండి సంజయ్తో పాటు బాల్క సుమను అనుచరులు, సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. మొత్తం 615 ఫోన్లు ట్యాప్ చేసేటువంటి వస్తున్నటువంటి దాంట్లో భాగంగా గోనె ప్రకాష్ రావు కూడా కొన్ని సంచలన పేర్లను బయటపెట్టు, ప్రభాకర్ రావుని ఎట్టి పరిస్థితుల్లో కస్టడీ నుంచి రిలీజ్ చేయొద్దు, ఆయనకు చాలా విషయాలు తెలుసు, పూర్తిగా విచారణ చేయాలి, సిబిఐకి బదిలీ చేస్తే ఇందులో ఉన్న పెద్దలు ఎవరనే విషయం కూడా బయటపడుతుందని చెప్పేసి గోనె ప్రకాష్ రావు కూడా ఒక ఏమంటారు సంచలన కామెంట్ అయితే చేసింది. అయితే నిన్న ఆంధ్ర ఒరిస్సా బార్డర్